ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. పాపం నన్ను నా వైఫ్ ఉంది, చాలా కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నాకు ఇంకా టైం కావాలన్నా కూడా వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మా ఇంట్లో మా మదర్ ఫాదర్తో మాట్లాడించి ఒప్పించేసి వాళ్ళని విత్ ఇన్ 10 days మేరేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా? ఇంకా తను లవ్ చేసింది చేసుకుంది. అంటే ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూసి దాన్ని ఇక్కడ జాబ్ చేసేది మామూలు బయటకు కలిసి నేను మామూలు ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇక తనకు నచ్చేసింది, అడిగేసింది, వేసుకున్నాం. కోటరాకేష్ గారు అరవింద్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అరవింద్ తర్వాత ఇప్పుడు ఎక్కడ సార్ సెటిల్ అవ్వలేదు అన్నాను. దీని 1 week ఆయన కార్డ్ ఇస్తే షాక్. ఇదేంటి మొన్నగా నువ్వు చేసుకుని ఉన్నావు అంటే అలా జరిగిపోతుంది సార్. ఆయన కూడా వచ్చారు, విజయవాడలో చేసుకున్నాను. తను ఏంటంటే అక్కడ నా వైఫ్ ఏమైపోయిందంటే ఇంకా ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది చాలా నా లైఫ్ అనుకుంటాను, ఇలా కూడా ఉంటారనిపించింది. ఓకే, మన 17 years మ్యారేజ్ మాది. మరి ఇంకా అంటే కేరింగ్, ఎక్కువ కేరింగ్, ఓవర్ కేరింగ్. మీ వైఫ్ కి మీరంటే చిన్నపిల్లలా అదృష్టవంతుడు, పట్టుకునేవద్దు. అదృష్టవంతుడు అన్నా అనుకో ఉండి అని చెప్తానే బాటిల్ ఓపెన్ చేస్తుంది అంతా అనమాట. ఇదేమైపోతుందంటే తర్వాత మనం ఇన్ ఫ్యూచర్ ఇలా అలవాటు అయిపోతే ఉండలేము. కానీ నేను యాక్సెప్ట్ చేయదు. పొద్దున్నప్పుడు కూడా షూటింగ్ 4 kilos క్యారేజ్. నేను షూటింగ్ లో ఫుడ్ అంటే బయట ఫుడ్ తక్కువ నేను ఇంట్లోనే. తనే ఒక 3-4 items, ఒక 2-3 క్యారేజ్, 2 హాట్ బాక్సులు పెడుతుంది. ఇప్పటికి బాగా చేస్తుంది, బాగా చూసుకుంటుంది. ఇంకా కిడ్స్ అన్నది రాదేవుడు లేదు. అంటే పాపం అంటే పిల్లలు వద్దనుకున్నారా? లేదు, ఇంకా సర్జరీస్ అయినాయి, ఫైబ్రాయిడ్ సర్జరీస్ అయినాయి. అది కొంచెం ఎగ్స్ ప్రాబ్లం. అంటే ఒక 2-3 సార్లు అవన్నీ ట్రై చేసాము. మంచి హాస్పిటల్స్ ఎగ్డే అన్ని మిస్ అవుతుంది. చాలా సఫర్ అవుతుంది దాని పెయిన్. తను ట్రీట్మెంట్ తీసుకోలేకపోతుంది. నాకే ఇంకా అంత ఇంకా సఫర్ చేయడానికి చూద్దాం దేవుడు ఎలా రాశాడు, ఇంకా వదిలేసి ఆపేయమన్నాను. ఇంకా 17 సంవత్సరాలు అయింది మ్యారేజ్. ఫస్ట్ 1 year కన్సీవ్ మిస్ఫైర్ అయింది. ఇద్దరు పిల్లలు అంటే బాగా ఇష్టం కదా, ఉంటది కదా. తను చనిపోయే ముందు మా ఫాదర్ కూడా ఎందుకన్నారు, అరే ఆ పిల్లని బాగా ఇబ్బంది పెడుతుంది, ఇంకా నువ్వు తిప్పడం ఆపేసేయండి, ఇంకా మీరు తిరగడం ఆపేయండి, మీకు ఇలా రాసి పెట్టుందామో, ఇంకో ఇస్తే దేవుడు ఓకే. అయినా ఇప్పుడు మీకు పిల్లలు పుట్టి ఈ ఏజ్లో మీరు పిల్లల్ని స్కూల్కి పంపించి అన్నీ ఎక్కడ అవుతాయి నీకు, నేను చెప్తున్నా కదా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి తనతో కూడా ఎందుకో ఒక రోజు తను చనిపోయే ముందు జస్ట్ నవంబర్ చనిపోతే ఆగస్టులోనే ఎప్పుడు 1 hour మాట్లాడంట. తెలిసిపోతాయి కదా సింటమ్స్. బాగా చూసుకోమ్మా నువ్వే వాడికి అంతా లేదనుకో, వాడు కొంచెం డిస్టర్బ్ అవుతాడు నేను లేకపోతే, ఆయనకి తెలుసు. నేను అందరికి చెప్పేవాడు మా ఫ్రెండ్స్కి, అరే మా నాన్న చనిపోతే ఏడవకూడదు అని. నిజంగా ఏడవలేదు, ఏ మూమెంట్లో ఏడవలేదు. అప్పుడు చిన్న ఏదైనా చేస్తున్నప్పుడు వచ్చినాయి కానీ స్ట్రాంగ్ ఏడవకూడదు అనుకున్నా. కానీ అదే తప్పు చేసిన 1 year అలా ఉండిపోయాను. అంటే అలా ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా బయట. ఒక చిన్న కామెడీ చెప్తాను. ఒకరోజు అయితే ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ కాల్ వచ్చేసిన, నాకు కాల్ ఎత్తాను. ఏంటి మా కాన్షియస్లో ఏంటంటే డాడీ లేరు కదా, ఫోన్ వచ్చిన భయం ఎత్తాను. ఏంటి డాడీ ఏంటి ఇదేంటి ఫోన్ ఏంటంటే శాటిలైట్ ఫోన్ రా పైన ఉన్నా అంటున్నారు. ఇదేంటి డాడీ ఎలా ఉందంటే ఇప్పుడు కొత్తగా ఉంది, పరిచయాలు అవుతున్నారు, బాగానే ఉన్నారు. మరి ఏంటి అంటే కలరింగ్ బాగానే ఉంది అంటున్నారు. ఒడియమ్మ పైనుంచి అంటే క్లియర్గా ఉంది నాకు ఆయనతో మాట్లాడింది. జోన్లో ఉండిపోయారు మీరు. అలాగా కలరింగ్ బాగానే ఏంటి జోకులు అలాగే వేస్తున్నారు. ఇంకా ఇది తప్పుగా తీసుకొచ్చాము. నాకు వచ్చిన కళ ఏంటి ఆయన చెప్పాలంటే నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉండు అని చెప్పడానికి. ఓకే, ఆ మెసేజ్ అంటే నాకు అలా క్లియర్గా ఉంది కళ. అది ఆయనతో మాట్లాడింది, నేను బాగానే ఉన్నాను, ఇక్కడ అంతా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు అంటే ఏంటి. ఆయన ఫోన్ రావడం ఆల్మోస్ట్ ఒక 2 years నాన్న అనే ఉండిపోయారు కదా మీరు. 1.5 year అయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అది డిప్రెషనే. కాశీ వెళ్తుంటాను. ఇక ఇప్పుడు నాకు స్కూల్ తర్వాత స్టార్ట్ అయిందా నాన్న చనిపోయిన తర్వాత? అమ్మ చనిపోయినప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ 3 months షూటింగ్ వెళ్ళా కాశీ 2010లో. దసరా టైంలో చాలా బాగుంది, నచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మేమంతా కలిసి ఉండాలి అమ్మ అంతా. పడుకుంటే ఒక 10-15 days నేను కాశీలో నడుస్తున్నట్టే అన్ని అయ్యే మా అమ్మకి చెప్పాను. చెప్పాను, అరే నాకు కూడా చూపించవా, ఒకవేళ నాకు కుదిరితే తీసుకెళ్ళి, నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోతే నా హస్తికులు అక్కడ కలపవాలి. 18 అమ్మ చనిపోయి నేను, డాడీ, నా వైఫ్, మా అల్లుడు, అక్క కొడుకు వెళ్ళిపోయి అన్ని చేసుకుని వచ్చాము. వచ్చిన తర్వాత నుంచి తెలియకుండా ఎవ్రీ 3 months 4 months వెళ్తుంటాను కాశీకి. ఏంటి అంత చేంజ్ మీలో? అంటే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంత చేంజ్? అంటే లైఫ్లో అందరికీ ప్రాబ్లం ఏంటి, అక్కడికి వెళ్తే ఒక జీరో అయిపోద్ది బ్రెయిన్. నాకు సినిమా ఏంటి, ఏదో వస్తుందా, లేకపోతే ఇది అయ్యే ఉండవు ఆలోచనలు. కాశీ ఏంటి హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి నీకు మైండ్లో ఆలోచనలు ఆగిపోతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది ఉంటుంది నాకు కాశీలో. ప్లస్ అందరు బాగా ఇష్టపడతారు నన్ను, బాగా హాస్పిటాలిటీ ఇస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి గంగా ఆరతి కానీ, టెంపుల్లో పిఆర్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు మా దగ్గర రండి ఫుడ్ తేవడం నాకు అన్ని. ప్రతి ఒక్కరు రోడ్డు మీద నడుచుకుని ప్రతి ఒక్కరు పలకరిస్తారు. వాళ్ళే అంటున్నారు మీకు ఇక్కడికి వచ్చేస్తారా సార్, ఇల్లు కట్టుకుంటారేమో అంటారు నన్ను.
వచ్చేస్తాను ఎవ్రీ 3 months వెళ్తారు. ఎవ్రీ 4 months. ఈ మధ్య 8 months గ్యాప్ వచ్చింది. ఈ మంత్ లో వెళ్తాం మళ్ళీ. ఇందాక అనుకున్నాను నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోదాం 10 month వెళ్దాం అని అనుకున్నాం. ఎక్కువ కాశీయే. ఫేవరెట్ ప్లేస్ కాశీ. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మడి కట్టుకొని అదే ఏముండదు, ఇలాగే తిరుగుతాను. ఏముండదు, ఏంటో పీస్ ఆఫ్ మైండ్ అంతా ఘాట్లో కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే. అక్కడ ఒకసారి చిన్న మిరాకిల్, దేవ దీపావళి అని కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళకి కాశీలో పెద్ద దీపావళి ఫెస్టివల్ అది. ఓకే. అసలు మనిషి ఒక నైట్ అంతా ఒక కాశీ ఘాట్ అంతా ఒక రౌండ్ వేస్తారు. మనిషి నడవడానికి ప్లేస్ ఉండదు అసలు. మొత్తం కాశీ ఫుల్ ప్యాక్ ఉంటుంది. గంగా హారతి వరల్డ్ ఫేమస్, మీకు తెలుసు కదా దసరా. అవును. ఆ రోజు దేవ దీపావళి రోజు ఆల్ విఐపీస్ అంటే మినిస్టర్స్, మనకి నేపాల్ ఆర్మీ చీఫ్స్ మొత్తం అందరు ప్రోటోకాల్ ఫస్ట్ లైన్ ఉంటుంది. ఓకే. నేను అదే రోజు డాడీది పెద్ద దినం అయిన తర్వాత అస్థికలు తీసుకుని డైరెక్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ రాకూడదని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుని వెళ్తాను. మొత్తం క్లీన్ షోస్ ఏమీ లేదు. సరే నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే నేను వచ్చాను అని చెప్పేసరికి సరే భయ్యా రండి అన్నారు. వాళ్ళకి నేను ఇలా తెలుసు మామూలుగా హెయిర్ అని. అసలు ఎవరు నన్ను క్లీన్ ఒకసారి ఆల్ ఆఫ్ చేయడానికి గుర్తుపట్టలేరు కదా. నేను అనుకున్నాను ఎందుకు వెళ్తున్నప్పుడు కొంచెం బాగా పబ్లిక్ ఉండి పోలీసులు ఆపేశారు. అయితే వాళ్ళ స్టాఫ్ని పంపించి తీసుకెళ్తున్నప్పుడు అనుకున్నాను నేను ఒకటి నా వైఫ్ తన్నాను, ఈరోజు నేను టెస్ట్ చేసుకుంటాను. వాళ్ళు ఇన్నాళ్ళు నన్ను సినిమా యాక్టర్గా నాకు రెస్పెక్ట్ చేస్తున్నారు, అసలు నాకు రెస్పెక్ట్ అంటే నా క్యారెక్టర్కి వాల్యూ ఇస్తున్నారు తెలిసిపోద్ది ఈరోజు అనుకున్నాను. వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ వాళ్ళు చూసి షాక్, నేను అరవింద్ అని బాగా నేను తెలుసు బాగా క్లోజు. తక్కువ వాళ్ళు చూడగా నన్ను అని చెప్పేసి పడకే సీట్స్ అన్ని ఫుల్ అంటే పేర్లు రాసున్నాయి అందరి మినిస్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరి. నన్ను ఎక్కడ కూర్చోవాలి తెలియక అసలు పక్కన కూర్చోబెడితే నేను నా వైఫ్ తన్నా మనకు ఎప్పుడు బాగా చూసుకుంటాను. కానీ వాళ్ళు ఎంత ఇదైపోయారంటే టక్మని ఏదో తీసి ఒక స్లిప్ తీసేసి నన్ను నా వైఫ్ని కూర్చోబెట్టారు. పక్కనంతా వాళ్ళ పక్కన మిలిటరీ వాళ్ళు గన్స్ పట్టుకుని ఆఫీసర్లు ఉంటే లిటరల్గా నాకు ఇలా ఉంది. ఆ రోజు అనిపించింది మన క్యాటరీ వాల్యూ ఇచ్చాను. ప్లస్ ఇంకో ప్రౌడ్ ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీ తరపున నేనున్నాను అక్కడ. ఇండియన్ ఇండస్ట్రీ తరపున, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, తెలుగు తమిళ అని కాదు, ఆ ప్లేస్లో కూర్చున్నారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే వాళ్ళు ఇచ్చిన నాకు వాల్యూ. బట్ ఎస్పెషల్లీ అరవింద్ అప్పటి నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నావు. బాడీ కట్అవుట్, అసలు హైట్, వెయిట్, ఎక్కడ కూడా కొంచెం కూడా ఆర్టిస్టులు ఎట్లా అంటే ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. ఎప్పుడు ఎవరు పిలుస్తారో, ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో తెలియదు. కాబట్టి అరవింద్ ఏంటి ఇలా అయిపోయాడు, మనం ఏదో అనుకున్నాం కదా, ముసలోడు అయిపోయాడు ఏంటి, మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్లు వచ్చేసాడు ఏంటి, కాదు ఫుల్ వెయిట్ గెయిన్ షేప్ అవుట్ అయిపోయాడు అనుకోకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. అంటే బేసిక్ కాలేజ్ డేస్ నుంచి ఫిట్నెస్ మీద నాకు 10th హాలిడేస్ జిమ్ మీద జాయిన్ అయ్యి ఫస్ట్ ఏదో 5 బాడీ చేసేయాలి అని ఉంటుంది కదా. అట్లా ఫస్ట్ నుంచి ఉంది ఆ ఫిట్నెస్ ఇంట్రెస్ట్. ఓకే. తర్వాత ఇండస్ట్రీ తప్పదు మెయింటైన్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.